నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి హిందువులకు చేసినటువంటి ద్రోహాన్ని మొత్తం అంతా చర్చించుకుంటున్నారనే, కావాలనే టార్గెట్ హెరిటేజ్గా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా తెగ ప్రచారం చేస్తున్నారని పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి అంటే 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన హిందువుల పైన ఏ విధంగా కుట్ర పన్నారు, హిందువులకి ఏ విధంగా ద్రోహం చేశారు, పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చిస్తున్నారు, ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలని చెప్పి వైసీపీ నేతలందరూ కూడా టార్గెట్ హెరిటేజ్ కింద పెట్టుకొని హెరిటేజ్ మీదే మాట్లాడుతున్నారు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా పోస్టులు ఆ విధంగానే చేయిస్తున్నారని చెప్పి చాలామంది చెప్తున్నారు. సార్ ఏంటి మరి హిందువుల ద్రోహాన్ని ఏ విధంగా చూడాలి, టార్గెట్ హెరిటేజ్ని ఏ విధంగా చూడాలంటారు? జనరల్గా ఈ మత సంబంధమైన విషయాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి, అంటే చాలా సున్నితమైన అంశాలు. వాటి జోలికి పోకుండా ఉండటమే చాలా మంచిది. ఎందుకు అంటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. పక్క వాళ్ళ మతాన్ని కించపరచడం అనేది కరెక్ట్ విధానం కాదు అనేది మనం ఇంతకాలం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నది అదే. మరి ముఖ్యంగా పరమత సహనం అనేది హిందువుల నరాల్లోనే ఉంటుంది. అదే అడ్వాంటేజీ, అదే డిసడ్వాంటేజ్ కూడా. ఇప్పుడు ఈ పరమత సహనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వేరే మతాల వాళ్ళు కనుక హిందూ మతం మీద దాడులు చేస్తూ ఉన్నా కానీ రకరకాల కార్యకలాపాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అందులో మెయిన్గా ఏంటి అంటే అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తి. అతను తన పరిపాలనా కాలంలో ఇటువంటి మత మార్పిడుల దగ్గర నుంచి చాలా రకరకాల కార్యకలాపాలు అప్పట్లో చేశాడు, విపరీతంగా పెరిగినాయి అని మొత్తం జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగింది. విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన మత మార్పిడుల మీద చాలా పెద్ద ఎత్తునే వాళ్ళు ఉద్యమాలు కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాతి కాలంలో అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనత్త విమలమ్మ ఆమె వచ్చి నేరుగా క్రైస్తవ సంఘాలతోటి మాట్లాడటం, పాస్టర్లతోటి మాట్లాడటం, వాళ్ళకి ఒక బస్తా బియ్యమును కొంత క్యాష్ వాళ్ళ చేతిలో పెట్టడం, వాళ్ళతోటి మత ప్రచారం లాగా ఎన్నికల క్యాంపెయిన్ని చేయటం మనం చూసాం. అంతకుముందు 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే తరహా చేశాడు. అప్పట్లో షర్మిల భర్త బ్రదర్ అనిల్ అతను ఈ పని చేశాడు. ఎప్పుడైతే షర్మిలకిను జగన్మోహన్ రెడ్డికి ఆస్తి పంపకాల దగ్గర తగాదా వచ్చిందో అప్పుడు బ్రదర్ అనిల్ని దూరంగా పెట్టాడు, మేనత్త అయిన విమలమ్మని దగ్గరికి తీసుకున్నాడు. అంతేకాకుండా ఎలక్షన్ టైంలో ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో అప్పట్లో కాకినాడ ఎమ్మెల్యేగా ఉండే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పిన విషయం ఏంటి అంటే, మన క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మనం గెలిపించుకోలేకపోతే క్రైస్తవ మతానికే ప్రాబ్లం వస్తుంది అని చెప్పి డైరెక్ట్గా మత ప్రచారాన్ని చేశారు. వీళ్ళందరూ కూడా మత ప్రచారాన్ని డైరెక్ట్గా నేరుగా చేశారు. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి సిద్ధం సభల్లో ఒక ర్యాంప్ వాక్ కోసం ఒక వేదిక వేశాడు. ఆ వేదికని ఏంటి అంటే ఈయన మొత్తం అందరికీ కనపడే వీలుగా, ప్లస్ ఈయన చేస్తున్న విన్యాసం మొత్తం టీవీ ఛానల్స్లో కూడా చూపించుకోవటానికి వీలుగా డ్రోన్ కెమెరాతోటి తీశారు. అది ఎట్లా ఉన్నది అంటే ఇట్లా వెళ్ళి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి ఇటు లెఫ్ట్కి రైట్కి వెళ్ళే బాటలాగా వేశారు, ర్యాంప్ వాక్ లాగా వేశారు అన్నమాట. ఆ ర్యాంప్ వాక్ ఆకారం సిలువలాగా ఉన్నది, సిలువలాగా వేశారు. ఆ సిలువ మీద నుంచి అతను నడుచుకుంటూ వెళ్ళి చేస్తే అప్పట్లోనే చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్ళ పార్టీ వాళ్ళే, వేరే పార్టీ వాళ్ళు కాదు. ఇది సిలువ వేసుకొని మీరు ప్రచారం చేస్తే మనకి హిందువుల ఓట్లు రావండి అని చెప్పి చేస్తే ఆ తర్వాత సిద్ధం సభల్లో ఇట్లా అడ్డంగా ఉండేదాన్ని ఇట్లా మార్చారు.
అంటే అది యాంకర్ బోట్లకి వేస్తారు కదా, పడవలకి వేసే యాంకర్ షేప్లో మార్చారు. మీరు కావాలంటే ఇవన్నీ నేను చెప్పేవన్నీ మీరు ఆన్ రికార్డ్ చూసుకోవచ్చు. మొదటి సిద్ధం సభలో క్రీస్తు శిలువలాగా ఉంటుంది, ఆ 2-3 సభల నుంచి అది ఇట్లా ఉంటుందన్నమాట. అంటే డైరెక్ట్గా మతాన్ని వాడుకోవటం అనే ఒక విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలో కూడా చేశాడు. ఆ తర్వాత ఇవన్నీ కూడా బయటపడుతూ వచ్చినాయి. ఒక్కొక్కటి తిరుమలకి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి బయటపడుతూ వస్తున్నది. లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఘోరమైన అపచారాన్ని మొత్తం హిందూ సమాజం మొత్తం చర్చించుకున్నది. అంతకు ముందే అంటే వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని, నిరర్ధక ఆస్తుల్ని వేలం వేస్తాను అని చెప్పి బయలుదేరాడు. మొత్తం నేషనల్ లెవెల్లో దానికి వ్యతిరేకత వచ్చింది. వెంకటేశ్వర స్వామి ఆస్తులకి నిరర్ధకంగా ఉన్నాయా, లేదు దానివైనా ఉపయోగపడుతున్నాయని నువ్వెవడు డిసైడ్ చేయడానికి అని చెప్పి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ తిరుగుబాటు చేస్తే సుబ్బారెడ్డి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆస్తులు వేలం వేసేవాళ్ళు. అంటే ఎంత దోపిడీని ఆనాటి హిందూ సమాజం ఎంత ప్రతిఘటించి ఆపుకున్నదో చూడండి. అది పబ్లిక్లో జరిగింది కాబట్టి హిందువులందరూ సంఘటితంగా ఎదుర్కొని దాన్ని ఆపారు. మరి నెయ్యి సరఫరా కల్తీని అప్పట్లో ఎవరికి తెలియదు కదా, ఎట్లా ఆపగలుగుతారు? ఆపలేకపోయారు, జరిగిపోయింది. ఆ తర్వాత ఈ పరకమణి దొంగతనం అది బయటికి ఎవరికి తెలియదు కదా, అందుకని దాన్ని యథేచ్ఛగా చేసేసారు. అన్య మతస్థుల్ని తీసుకొచ్చి టీటీడీలో ఎంప్లాయీస్గా చేర్చడం, అది కూడా బయటికి వెల్లడి కాదు కదా. వెల్లడి చేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం అనే ఐఏఎస్ ఆఫీసర్ని తీసేశాడు. అంటే ఇవన్నీ కూడా తెర వెనుక ఇంతకుముందు నేను చెప్పినవన్నీ తెర ముందు జరిగినవి కాబట్టి ప్రజలు వ్యతిరేకించారు. ఇవన్నీ తెర వెనుక జరిగినవి కాబట్టి ప్రజలకి తెలియదు. ఇప్పుడు బయటపడ్డాయి అవన్నీ, ఒక్కొక్కటి బయటపడింది. దాంతో హిందూ సమాజం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పనిని అసహించుకుంటున్నాయి. చేసిన పనిని. అందుకని ఇప్పుడు ఏంటి అంటే దీని నుంచి మంచి దృష్టి మరల్చాలి. అంటే ఇదంతా మా మీద దుష్ప్రచారాలు చేసింది ఎందుకు అంటే హెరిటేజ్కి ఆర్డర్ ఇచ్చుకోవటానికి అని మొదలుపెట్టారు. లేటెస్ట్గా హెరిటేజ్కి సంబంధించి వాళ్ళు చెబుతున్నవన్నీ అబద్ధాలు. ఎందుకు ఎట్లా అంటే అసలు హెరిటేజ్ ఎక్కడన్నా టెండర్లో పార్టిసిపేట్ చేసిందా? ఈ టీటీడీ అని కాదు, ఎక్కడ చెయ్యరు వాళ్ళు. గవర్నమెంట్కి సంబంధించినవి, దేవాలయాలకు సంబంధించిన వాటిట్లో వాళ్ళు ఎంటర్ కారు. అది వాళ్ళ పాలసీ. మనం ఏం చేస్తాం దానికి? ఎవరేం చేయలేరు. హెరిటేజ్ వాళ్ళు ఇండాపూర్ డైరీ ద్వారా, అంటే ఇండాపూర్ డైరీని బినామీగా పెట్టుకొని హెరిటేజ్ వాళ్ళు గీ సప్లై చేస్తున్నారని వైసీపీ వాళ్ళు డైరెక్ట్గా ప్రచారం చేస్తున్నారు. దీని మీద హెరిటేజ్ కంపెనీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. లేకపోతే నాకెట్ట తెలుస్తుంది? నేనేమి హెరిటేజ్ ప్రతినిధిని కాదు కదా, నాకెట్ట తెలుస్తుంది? హెరిటేజ్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. క్లారిఫికేషన్ చదువుకొని నీకు ఏదైనా డౌట్లు ఉంటే అడగాలి, కానీ అవే చెప్తూ వచ్చారు. ఇండాపూర్ డైరీ అనేది దేశంలో అతిపెద్ద డైరీ. మీకు బోలేబాబా డైరీ తెలుసు కదా, ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో తీసుకొచ్చి పెట్టి కల్తీ నెయ్యి సప్లై చేసిన కంపెనీ. బోలేబాబా డైరీకి ఒక్క ఆవు కూడా లేదు. ఒక్కటంటే ఒక్క ఆవు కూడా లేదు. మరి వాడి దగ్గర నుంచి నువ్వు నెయ్యి తీసుకున్నావే. ఇండాపూర్ డైరీకి వెళ్ళి చూసిరాపో. మహారాష్ట్రలో ఆవులు ఎక్కువ. మహారాష్ట్ర మొత్తం ఆవులు వీటి దగ్గర నుంచి రోజుకి 40 లక్షల లీటర్ల పాలని, ఆవు పాలని సేకరిస్తారు. చూసిరాపో వెళ్ళి ఒకసారి. ఇండాపూర్ డైరీకి నీకు 50 లక్షల లీటర్ల పాలని ప్రాసెస్ చేసే యంత్రాలు ఉన్నాయి. మరి అది బినామీ అంటావేంటి? హెరిటేజ్కి ఇండాపూర్ బినామీ అంటాడు ఆ వైసీపీ అధికార ప్రతినిధి ఎవడో ఉన్నాడు, అతను. ఎట్లా సాధ్యం అవుతుంది? మొత్తం అంటే పౌడర్ పాల పొడి తయారు చేసే మిషను ఏషియాలోనే బిగ్గెస్ట్ మిషన్ ఉన్నది ఇండాపూర్ డైరీ. ఇండాపూర్ డైరీ వస్తువులని మార్కెటింగ్ చేసేది మహారాష్ట్రలో కోఆపరేటివ్ సొసైటీ, సహకార సమాఖ్య వాళ్ళు చేస్తారు మార్కెటింగ్, వాళ్ళ బాధ్యత. అంటే నీకు ఇటువంటి విషయాలన్నీ దాచిపెట్టి ఇండాపూర్ని హెరిటేజ్కి బినామీ సంస్థ అని చెప్తావు. నీకు అసలు బుర్ర ఉండాలి కదా. అంటే నువ్వు చెబితే కొంతమంది సొసైటీలో ఉన్న, అంటే నీకు క్రైస్తవ సంఘాలన్నీ కూడా నువ్వు చెప్పేది నమ్ముతాయి, ఆ క్రైస్తవ సంఘాలే ప్రచారం చేసుకుంటాయి అన్న బలమైన నమ్మకం. నేను ఈ పాయింట్
ఒక జర్నలిస్ట్గా కాదు, అన్ని అబ్జర్వ్ చేసి సొసైటీలో ఉన్న మిగిలిన వర్గాలు కూడా, మిగిలిన మతాల వాళ్ళు కూడా ఎంత చైతన్యవంతంగా ఉండాలని చెప్పటానికి నేను చేస్తున్న ప్రయత్నం తప్ప నాకేం క్రిస్టియన్ల మీద కోపం లేదు, నాకేం అట్లా ఉండాల్సిన అవసరం కూడా లేదు. నా మతం నాది, నేను రోజు దేవుడికి దండం పెట్టుకుంటాను, నా ఇష్టం. అందుకని ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని, అంటే వాళ్ళ నాయకుడు ఒకడు వచ్చి మాట్లాడతాడు, అధికార ప్రతినిధి ఒకడు వస్తాడు, అది మాట్లాడతాడు. వాడు మాట్లాడిన దాన్ని ఎవరెవరితోటి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయిస్తున్నాడో ఒక్కసారి మీరు చూసుకోండి. నేనేం చెప్పట్లా, మీరు చూసుకోండి. మీకు ఫేస్బుక్లో, యూట్యూబ్లో, లేకపోతే ట్విట్టర్లో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు షేర్ చేస్తున్నారో మీరు చూసుకోండి. ఖచ్చితంగా వాళ్ళు అన్యమతస్తులే ఉంటారు. మీరు కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి. ఎట్లా చేస్తావు అంటే అంత బ్లేటెంట్గా వాళ్ళు హిందూ మతం మీద వాళ్ళు దాడి చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి మనుషులు దాడి చేస్తూ ఉంటే సొసైటీని ఇంటాక్ట్గా ఉంచేది ఎలా? యాజ్ అ జర్నలిస్ట్ నా కన్సర్న్ అది. నువ్వు కల్తీ కలపలేదు, వెంకటేశ్వర స్వామి నెయ్యిలో కల్తీ కలపలేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడా లేదా? మరి ఆ తర్వాత కాలంలో సిబిఐ సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడా లేదా? సింపుల్, అయిపోయింది. ఫస్ట్ ఏం చెప్పావు? కల్తీనే లేదని చెప్పావా లేదా జగన్మోహన్ రెడ్డి? తర్వాత మీ బాబాయ్ సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడా లేదా? అయిపోయింది. ఇంక నీకు ఇంకేం కావాలి? కల్తీ జరిగింది, ఈ విషయాన్ని సిట్ చెప్పింది, దాన్ని సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు. ఇంకేం కావాలి? ఇప్పుడు దాన్ని, ఆ బ్లేమ్ని డైవర్ట్ చేయటానికి ఇది తీసుకొచ్చి ఇప్పుడు ఇండాపూర్ డైరీకి ఇచ్చారు. ఇండాపూర్ డైరీకి ఇచ్చిన కాంట్రాక్ట్ ఎంతో తెలుసా నీకు? అంటే ఈ వైసీపీకి సంబంధించిన అధికార ప్రతినిధులను అడుగుతున్నా, ఎంతో తెలుసా? ఇంకొకటి, భూమన కరుణాకర్ రెడ్డి ఒక పెద్ద పాయింట్ చెప్పాడు. ఏమన్నాడు? కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని బ్రాండ్ ఆవు నెయ్యిని తీసి పక్కన పెట్టారు అని చెప్పాడు. పచ్చి అబద్ధం అది. నందిని నెయ్యి అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళ నందిని నెయ్యి ఇప్పటికీ నేను మీతో మాట్లాడుతున్న నాటికి, ఈ క్షణానికి 62% తిరుమల తిరుపతి దేవస్థానం ఆవు నెయ్యి సరఫరా నందిని డైరీనే చేస్తున్నది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు 62% నెయ్యి అవసరాలని, స్వామివారి నెయ్యి అవసరాలని తీరుస్తున్నది ఈ రోజుకి నందిని ఆవు నెయ్యే. ఎంత వాళ్ళు చెప్తున్నది ఎంత అబద్ధం. ఇక ఈ ఇండాపూర్ డైరీకి ఎట్లా వచ్చింది? ఇండాపూర్ డైరీకి ఎట్లా వచ్చింది అంటే, కాంట్రాక్ట్ ఎట్లా వచ్చింది అంటే 20 లక్షల కిలోల ఆవు నెయ్యి కావాలి అని చెప్పి, అంటే ఆవు నెయ్యి సప్లైకి 4 కేటగిరీలు పెట్టారు. 4 కేటగిరీల్లో మొత్తం ఆల్ ఇండియా కేటగిరీ ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న డైరీలు మాత్రమే పార్టిసిపేట్ చేయాల్సింది ఒకటి, ఇంకోటి 1500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న డైరీలు ఒకటి, ఇంకొక టిన్నుల్లో సరఫరా చేసే కేటగిరీ ఒకటి. ఇట్లా 4 కేటగిరీలు ఉన్నాయి. ఈ ఆల్ ఇండియా కేటగిరీలో నందిని మొత్తం అన్ని కేటగిరీల్లో ఎక్సెప్ట్ సి కేటగిరీ, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న డైరీలు మాత్రమే అప్లై చేయాల్సిన కేటగిరీ తప్ప ఏ, బి, డి కేటగిరీల్లో నందిని అప్లై చేస్తూనే ఉన్నది. నందిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ KMF వాళ్ళు అప్లై చేస్తూనే, టెండర్లు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. ఈ ఆల్ ఇండియా కేటగిరీలో 20 లక్షల కిలోల ఆవు నెయ్యి కావాలి అని అడిగితే వాళ్ళు అప్పటికే అన్ని 3 కేటగిరీల టెండర్లలో ఫిక్స్ అయి ఉన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే, మేము 10 లక్షలే ఇవ్వగలుగుతాం. L1 వచ్చింది, నందిని L1 వచ్చింది, L2 ఇండాపూర్ వచ్చింది. అంటే L1 రేటు కన్నా ఎక్కువ ఉంది కాబట్టి L2లో పెట్టారు. పెట్టిన తర్వాత టెండర్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత 20 లక్షల కిలోల నెయ్యి మేము ఇవ్వలేము, మేము 10 లక్షలు అయితే ఇవ్వగలుగుతాం అని నందిని వాళ్ళు చెప్పారు. చెబితే వెంటనే ఇంకేం చేయాలి? అందుకని ఈ ఇండాపూర్ డైరీ, L2 వచ్చిన ఇండాపూర్ డైరీని మరి మీరు L1 రేటుకి మీరు ఇవ్వగలుగుతారా అని అడిగారు. ఇస్తాము అంటే వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షల కిలోల నెయ్యిని, ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. తప్పేంటి? ఇండాపూర్ ఎట్లా వచ్చింది? ఇదే ఇండాపూర్ డైరీ జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా టెండర్లో పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు కూడా L1 రాలేదే ఇండాపూర్ డైరీ, L2లోనే ఉన్నది. వాళ్ళు L1 వస్తే మీరు ఏదైనా చేశారు అనుకోవచ్చు. వాళ్ళు L2లోనే ఉన్నారు. L2లో ఉంటే L1 ఇవ్వను, నేను అంత సప్లై చేయలేను అంటే ఇండాపూర్ని ఆ రేటుకు ఒప్పించారు. ఇట్లా అంటే
ఇంత లెజిటిమేట్గా తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే హెరిటేజ్ని తీసుకొచ్చి హెరిటేజ్ మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి అనేది బాగా ముద్రపడిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇది చేస్తున్నారు. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.